మీ నిరుద్యోగులలో ఇప్పుడు తిరుగుతున్నటువంటి దాంట్లో లేరంటారా పొలిటికల్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఉండొచ్చు, తప్పేముంది ఉంటే, తప్పేముంది ఉంటే కూడా తప్పేముంది. ఉద్యమం పక్కదారి పడుతుంది కదా. పక్కదారి ఎందుకు పడుతుంది? ఇప్పుడు మేము సింగిల్ గా కొట్లాడుతున్నాం, వాళ్ళ పార్టీలతోనూ కొంచెం అనుబంధంగా ఉండి కొట్లాడుతున్నారు, మొత్తానికైతే కొట్లాడుతున్నారు కదా, తప్పేముంది అంటున్నా. కొట్లాడుతున్నారు కదా, ఏదైతే ఏముంది నిరుద్యోగుల పక్షాన నిలబడి కొట్లాడుతున్నారు కదా, తప్పేముంది? రాజకీయాలు అంటే అంత బూతుగా ఎందుకు చూస్తున్నారు మీరు? ఇప్పుడు ఓకే, రాజకీయంలో ఉన్న వాళ్ళు అంత చెడ్డగా వ్యవహరిస్తున్నారు కాబట్టి రాజకీయం అంటే చాలా మందికి తప్పుగా కనిపిస్తున్నట్టు, కానీ చదువుకున్న వాళ్ళు అటు అనుబంధంగా ఉండి ఉద్యమాలు చేస్తుంటే తప్పేముంది? జీవోలు అర్థం కాకుండా మాట్లాడే సన్నాసుల కంటే జీవోలు అర్థం చేసుకునే నాయకులు చాలా బెటర్ కదా. అట్లాంటి వాళ్ళు మా వాళ్ళు చెప్తే ఇంకా మంచిది కదా. ఇప్పుడు సంవత్సరంన్నర పాటు ఎలాంటి నాయకుడితో అనుబంధం లేకుండా కేవలం ఎమ్మెల్యే క్వార్టర్స్ కి వినతి పత్రాలు పట్టుకుపోయి పిచ్చోళ్ళ లెక్కలు తిరిగిన రోజులు మీకు గుర్తున్నాయి కదా. ఎంత తిరిగినా చెప్పండి, ఈ రోజు ప్రతి నాయకుడు గుర్తుపడుతున్నాడంటే వాళ్ళ ఇంటి గడప నేను ఎన్నిసార్లు దొక్కింటా వినతి పత్రాలు పట్టుకొని. ఎంతమంది వర్షంలో దడుచుకుంటూ ఎండకి వానకి అట్లా వచ్చి చలికి వణుకుతూ వచ్చిన వాళ్ళు ఉన్నారు చెప్పండి. అవన్నీ తిరిగినాము నష్టపోయినాం కాబట్టి ఈ రోజు మాకు కడుపు మంట. ఓకే, ఈ చివరిగా ఒక మాట, అంటే మీరు నేను ఒక గొప్ప పని చేశాను, నేను ఆ సభలో పాల్గొని నేను నిజంగా కూడా ఒక మంచి సందేశాన్ని నా నిరుద్యోగులకు అందించినటువంటి ఆ హ్యాపీ అనిపిస్తుందా, లేకపోయినట్టు ఎంతో కొంత చూసి అడిగేస్తే బాగుండు అన్నటువంటి ఫీలింగ్ కలిగిందా? ఏమనిపించింది సభ అయిపోయిన తర్వాత, మీరు మాట్లాడిన అయిపోయిన తర్వాత, ఈ 2 రోజుల తర్వాత? నిరుద్యోగులు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అనుకున్నదంతా నేను కక్కేసిన, వాళ్ళ మనసులో ఉన్నదంతా నేను కక్కేసిన. చాలా మంది అక్కడ దాకా నాకు తెలుసు, పోలీస్ నోటిఫికేషన్ పోస్టులు 5,000 ఇస్తాము అని ప్రకటించినప్పుడు ఎంతమంది నేను ఆత్మహత్య చేసుకుంటా కానీ చేసిన మెసేజ్లు నాకు గుర్తున్నాయి. ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటానికి మీరు సావకండ్రా బాబు, మీకు దండం పెడతా, మీరు అట్లా చేసుకోండి అని అడుక్కునే కంటే వాళ్ళలో పౌరుషాన్ని రగిల్చడమే నాకు కరెక్ట్ అనిపించింది. పౌరుషాన్ని రగిలిస్తే తెలంగాణ బిడ్డలు ఎట్లుంటారంటే, దీని అమ్మ ఏదైతే అదైంది, పోస్టులు పెంచే వరకు మనం పోరాడదామన్న కసి వాళ్ళలో రావాలని చెప్పేసి నేను అట్లా వ్యవహరించిన. ఇంకొకటి ఏంటంటే, నేను తప్పుగా మాట్లాడినా నేను ఎక్కడ అనుకోవట్లే. ఒకవేళ మీరు అనుకున్నట్టు నేను మాట్లాడిన వేదిక తప్పై ఉండొచ్చు, కానీ నేను మాట్లాడిన మాటలు తప్పు కాదు, అది తప్పు కాదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పెట్టింది కాబట్టి చూసేటోళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి అది తప్పుగా కనిపిస్తుందేమో, అది వాళ్ళ చూసే విధానంలో ఉంది, కానీ నేను మాట్లాడింది అయితే తప్పని నేను అనుకోవట్లేదు. ఇంకొకటి, బాధపడుతున్నావా ఇట్లా చేయకుండా ఉండాల్సిందే అంటే అట్లే బాధపడట్లేదు. ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు వేసే నిందలకు బాధపడుతున్నా. అరే కనీసం అర్థం చేసుకోవట్లేదు కదా, వీళ్ళ కోసం తిరిగినప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ నిరుద్యోగి అని అప్పుడు అన్నారు, కానీ ఇంత సోషల్ మీడియాగా అప్పుడు మాట్లాడలేదు కాబట్టి ఇంత ఫోకస్ అవ్వలేదు. ఇప్పుడు అట్లా లేదు, మనం చిన్నగా నడిచినా దుంకినా కూడా సోషల్ మీడియాలో మనం పెడుతున్నాం కాబట్టి ఈమె బీఆర్ఎస్ పేడ్ బ్యాచ్, బీఆర్ఎస్ ఇది కేటీఆర్ మనిషి, అట్లా ఇట్లా అని చెప్పేసి ట్రోల్స్ చేస్తున్నారు. కాబట్టి నేనైతే ఏం బాధపడట్లేదు, కాకపోతే వీళ్ళు నా గురించి తప్పుగా అనుకుంటున్న ఒక బాధ అయితే ఉండిపోయింది, అదొక్క బాధ అయితే ఉంది. ఎట్లా ఉంది పార్టీల వైపు ఏమైనా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఆస్మా? పార్టీల వైపు అని అంటే, ఒకటి ఏదైనా సరే నిరుద్యోగులకు న్యాయం జరగాలి, అది ఏ పార్టీ అయినా పర్లేదు, నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది, వాళ్ళ పక్షాన కొట్లాడే ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా వెళ్తాం. పోటీ చేస్తారా ఈసారి ఎమ్మెల్యేగా? చెప్పలేము, ఉద్యోగాలు అవకాశాలు ఏమైనా వచ్చినాయి? అట్లేం రాలేదు ఇప్పటి వరకు అయితే. జూబ్లీ హిల్స్ లో కూడా మేము సొంతంగా తీసుకున్న నిర్ణయం, ఏ పార్టీ డిసైడ్ చేసింది కాదు, అట్లా అనుకున్నారు. బాగా వంట పట్టినట్టుంది కదా రాజకీయాలు, అంటే పొలిటికల్ లీడర్లు ఎట్లయితే మాట్లాడతారో కొంత ఆస్మా కూడా అటువంటి లాంగ్వేజ్ కూడా తప్పంటారా? చెప్పండి. ఎవరైనా వెళ్ళొచ్చు, తప్పేం లేదు, తప్పుగా ఎందుకు? నేను తప్పుగా అనట్లేదు, మీరు వెళ్తే బాగానే ఉంటుంది, కానీ ఏమైనా పార్టీ అవకాశం ఇవ్వాలనేది నా ఆలోచన కూడా. అట్లాంటి ఏమైనా అవకాశాలు వచ్చినాయి? అవకాశాలు అయితే ఏం రాలేదు. ప్రజెంట్ అయితే మేము ఇండిపెండెంట్ గానే ఉన్నాము. అంతకు ముందు కూడా జూబ్లీస్ లో నిరుద్యోగులు బీఫామ్ అని చెప్పేసి కొత్త వ్యూహాలతోటి మేము ప్రయత్నాలు చేసినాం, మీకు కూడా తెలుసు. అన్ని పార్టీలు అందరికీ బీఫామ్ ఇస్తే మాకు నిరుద్యోగుల నుంచి బీఫామ్ రావాలని మేమే స్వయంగా రాసుకొని నిరుద్యోగుల బీఫామ్ అని క్రియేట్ చేసుకొని తీసుకెళ్లిన ఘనత మాది. అట్లా అంటే ఎక్కడ పోయినా నిరుద్యోగులది ఒక హైలైట్ అవ్వాలనే చూస్తాము. నిరుద్యోగ బతుకమ్మ ఆడినాము, ఇప్పుడు నిరుద్యోగ బోనం వేస్తాము, ఇట్లా నిరుద్యోగ బోనం తీస్తాము, చాలా చేస్తాం. ఇంకా నిరుద్యోగుల పక్షాన ఎన్ని మూమెంట్స్ ఉంటాయో అన్ని నిరుద్యోగుల పేరిట చేస్తాం. పండగలన్నీ కూడా మేము
సంతోషంగా జరుపుకోవట్లేదు కాబట్టి నిరుద్యోగంతో ఒక వైరస్ తో మేము బాధపడుతున్నాం, ఒక బ్యాక్టీరియాతో మేము బాధపడుతున్నాం నిరుద్యోగంతో. కాబట్టి అది రూపుమాపడానికి ఎన్ని బోనాలైనా ఎత్తుతాం, ఎన్ని బతుకమ్మలైనా ఆడతాం, ఎన్ని పండగలైనా ఆ నిరుద్యోగ వినాయకుడిని కూడా పెడతాం. అట్లా ఏదో ఒక నిరసనలో భాగంగా చేస్తూనే ఉంటాం తప్ప ఇట్లా పార్టీల నుంచి అఫిడవిట్ అయితే ఇప్పటిదాకా మేము ఎక్కడ కూడా, నేను కూడా కాంటాక్ట్ ఇట్లా అవ్వలేదు. ఇండివిజువల్ గానే చేసిన. ఫస్ట్ టైం నేను ఒక సభకి వెళ్ళిన అంటే అది బీఆర్ఎస్ సభనే, మొన్న జరిగిన సభ. మళ్ళీ వెళ్తారా? మళ్ళీ బీఆర్ఎస్ మళ్ళీ ఇటువంటి సభలు పెట్టితే నిరుద్యోగులకు బీఆర్ఎస్ కాదు, బీజేపీ పెట్టినా పోతా అని చెప్తానే ఉన్నా కదా. ఎవరు పెట్టినా పోతాము. ఇంకొకటి మన సిపిఐ పెట్టింది, వెళ్ళినాం. పక్కనే మా నిరుద్యోగులు పెట్టారు కాబట్టి ఎక్కువ మా నిరుద్యోగుల పక్క నుండి ఉండాల్సి వస్తుంది కాబట్టి అక్కడనే ఉన్నాం. సిపిఐ కొంత ఆస్పద కొంత పూనకాలు వచ్చినట్టుగా కనబడ్డది. కేటీఆర్ ని చూస్తే ఎందుకు వస్తాయి కానీ ఎక్కడైనా పూనకంలోనే ఉంటాను. అది నీకు తెలుసు, నేను ఎక్కడైనా ఆవేశంగానే ఇంకా 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 అగ్రెసివ్ కనిపించింది. మరి ఇంటిని తాగమంటే మరి ఇంటిని తాగి సావాలా చెప్పండి. అదొక బాధ ఉండిపోయింది, నచ్చలేదు. ఇంకా చాలా కొన్ని విషయాలు బాధ పెట్టినాయి. నిరుద్యోగుల విషయంలో విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి గారు వ్యవహరించే తీరు నాకు నచ్చలేదు. అందుట్లో ఇంటిని దాగి సావండి అనే మాట అయితే అస్సలే నచ్చలేదు. అది ఎలక్షన్ వరకు కూడా నేను ఆ మాటనైతే నేను మర్చిపోను. సో బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనకి మీరు ఇచ్చేటువంటి మార్కులు ఏంటి? బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనకి 0నే ఇస్తాం. ఏమి ఇస్తాం? నిరుద్యోగుల పక్షాల నుంచి అయితే 0 మార్క్స్ ఇస్తాము. ఎందుకంటే నోటిఫికేషన్స్ ఇచ్చినప్పటికీ కూడా మీరు ఫిలప్ చేయలేదు కాబట్టి అది 0ని. ఇంకొకటి, ఈ 70,000 ఉద్యోగాలు ఇచ్చినాము మొత్తం మేమే ఇచ్చినాము అంటే కూడా నేను కాంగ్రెస్ పార్టీని ఒప్పుకోను. ఎందుకంటే 50-50 మార్క్స్ అక్కడ మీకు. ఎందుకంటే వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు, మీరు అపాయింట్మెంట్స్ ఇచ్చారు కాబట్టి 50-50 వేసుకోండి. ఇప్పుడు ఈ 3 ఏళ్ల పరిపాలనకి రేవంత్ రెడ్డికి ఇచ్చేటువంటి రేవంత్ రెడ్డికి కూడా 0నే ఇస్తాం. ఎందుకంటే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోలే. 2 లక్షల ఉద్యోగాలు పక్కన పెడితే కనీసము ఒక నిరుద్యోగి నిరంతర ప్రక్రియలో భాగంగా బతకడానికి కనీసం నిరుద్యోగ భృతి కానీ, మహిళలకి స్కూటీలు కానీ, ఆఖరికి ఫీజు రియంబర్స్మెంట్లు కూడా ఇబ్బంది పెడుతూనే ఇస్తున్నారు. ఇంకా యువ వికాసం పేరిట కనీసం ఏ జాబ్ లేకుంటే పోయింది, ఏదైనా బిజినెస్ పెట్టుకుందామన్న ఆలోచన ఉన్న నిరుద్యోగి కూడా ఒక యువ వికాసం అప్లికేషన్స్ తీసుకున్నారు. నేను కూడా పెట్టిన వస్తుందేమో అని చెప్పేసి, కానీ అది కూడా లేకుండా చేశారు. కనీసం ఒక చదువుకున్న విద్యార్థికి ఎందుకు చదువుతున్నా అన్న క్వశ్చన్ మీరు రేజ్ చేస్తున్నారు. చదువు అయిపోయిన విద్యార్థికి నేను చదివి ఏం లాభం అన్న ఆలోచన మీరు రేకెత్తిస్తున్నారు. కాబట్టి విద్యార్థికి నిరుద్యోగికి మీరు ఒక సతమతమయ్యే ఆలోచనలో పడేస్తున్నారు. వాళ్ళ ఆలోచనలు ఎట్టుపోతున్నాయంటే, పౌరుషాన్ని రగల్చకపోతే నిజం ఆత్మహత్యల వైపే పోతున్నారు. కాబట్టి నిరుద్యోగుల్ని ఎట్లా కాపాడుకోవాలా మీరు నమ్మరు. కానీ పోలీస్ నోటిఫికేషన్లు అయితే తక్కువ పోస్టులతో వచ్చినప్పుడు చాలా మెసేజ్లు అవే, ఈ పోస్టులకి ఎగ్జామ్ రాసే కంటే ఊరేసుకొని సావడం మేలు, రేవంత్ రెడ్డి అన్నట్టు ఇంటిని దాగి సావడం మేలు. ఇట్లా మనోభావాలు బాగా దెబ్బతీసినాయి పిల్లలవి. ఆ క్షణం చాలా భయమైంది. ఎందుకంటే అరే ఇంత పోరాడుతుంటే పిల్లలు చనిపోవడం ఏంది, 20 మంది చచ్చిపోయారు, ఇప్పుడు చచ్చిపోవడం ఏంది, కనీసం వీళ్ళు చచ్చినా ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితుల్లో లేవు, ఎవరు చచ్చినా బాయిలో దుంకినా నేను ఇట్లే వ్యవహరిస్తా అని అన్నప్పుడు ఇంకా బాధ కలిగింది. అరే ఆ రోజు మా దగ్గరకు వచ్చి మాట్లాడిన వ్యక్తి ఈ రోజు ఇంత కఠినంగా ఎట్లా మారిపోయిండు, అసలు ఇంటెలిజెన్స్ రాంగ్ రిపోర్ట్ ఇస్తుందా, కింద ఉన్న వ్యక్తులు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా, ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఒక విద్యార్థులతోన మహబూబ్ నగర్ స్కూళ్ళల్లో, ఆ కొత్తకోట స్కూళ్ళల్లో సభలు పెట్టి విద్యార్థులు ముఖాముఖిగా మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు అక్కడ మీరు విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. మరి నిరుద్యోగుల విషయానికి వచ్చేసరికి మీరు ఆ మాటను ఎందుకు మర్చిపోతున్నారు? మేం కదా, ఆ పిల్లలకు ఓటక్కు లేదు, ఓటేసింది మేము, మిమ్మల్ని గెలిపించింది మేము. మరి మీ కృతజ్ఞతా భావం ఎక్కడుంది?